డైరెక్టర్ సుజిత్ ని ఇంకా డివివి దానయ్యని మాత్రం అయితే చాలా గట్టిగా తిడుతురని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. ఓజీ నుంచి ఖచ్చితంగా ట్రైలర్ అన్న టీజర్ అన్న అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ కి చెప్పిన ప్రొడ్యూసర్ దానయ్య ఇప్పుడైతే ఏం అప్డేట్ అనేది చెప్పట్లేదు. చాలా మంది మెసేజ్లు చేసిన మెసేజ్ కి కూడా రిప్లై చేస్తలేరు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ప్రొఫైల్ ప్రిపేర్ లో చాలా మందికి సుజిత్ కి చాలా మందికి అయితే మెసేజ్ పెట్టడం జరుగుతుందంట. కానీ ఒక్క రిప్లై ఇవ్వకపోవడంతో చాలా అంటే చాలా కోపంతో ఉన్నారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. ఇప్పటికే ఒక సైడ్ అయితే ఆంధ్రాలో ఇంకా ఎన్ని వరదలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనకు అందరికీ తెలిసిందే కదా. మొత్తం వరదలతోనే అంతా నిండిపోయి చాలా అంటే చాలా కష్టాల్లో ఫేస్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఇటు సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. మరి ఎవరైతే ఆగారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వాన వచ్చినా ఉరుము వచ్చినా ఎంత సునామీ వచ్చినా కూడా మా అప్డేట్ మాకు కావాల్సిందే అని అంటారు. ఈ ప్రకారంగా అయితే సుజిత్ని ఇంకా డివివి దానయ్యని అయితే ఖచ్చితంగా గట్టిగా వేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇలా నో డౌట్. ఇలా ఇంకా సెకండ్ అయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మన హరీష్ శంకర్ని మాత్రం ఇంకా గట్టిగా వేసుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఘోరంగా తిడుతారు. ఎందుకంటే నిన్న గబ్బర్ సింగ్ రిలీజ్లో ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక మూవీ అనే అప్డేట్ అయితే మేము ఇస్తాము. పోస్టర్స్ అన్నా ఇంకేదైనా ట్రైలర్ అయినా ఖచ్చితంగా గబ్బర్ సింగ్కి ముందే మేము ట్రైలర్ అనేది రిలీజ్ చేసే ప్లాన్ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు దాదాపు షోస్ కూడా అయిపోయినాయి. మూవీ అనేది కూడా రేపు మళ్ళీ సెకండ్ షోస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి గబ్బర్ సింగ్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఏ ట్రైలర్ టీజర్ రాకపోవడంతో చాలా అంటే చాలా గట్టిగా తిడుతారు అని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో హరీష్ శంకర్ని ఇంకా డివివి దానయ్యని ఇంకా సుజిత్ని మాత్రం అయితే. అప్డేట్ ఏదో ఇచ్చేస్తే అయిపోతుండే కదా. ఖచ్చితంగా మేము రిలీజ్ చేస్తాం, ఖచ్చితంగా మూవీ అప్డేట్ ఉంటుంది అని చెప్పి మీరే చెప్పి ఆశలు పుట్టించేది మీరే, అన్ని వెయిట్ చేసేది మీరే, ఇప్పుడు ఫ్యాన్స్ తిట్లు తెప్పించుకున్నది కూడా మీరే. పవన్ కళ్యాణ్ చూడాలంటే అసలు ఎంత వెయిట్ చేస్తారు ఒక మాట చెప్పు. అంత మంచి యాక్టర్ నుంచి ఒక మూవీ అప్డేట్ అనేది వస్తేనే అస్సలు అంటే అసలు ఒక్క ఫోటోనైనా రిలీజ్ చేస్తే చాలా పండగ చేసుకుంటారు ఒక్కొక్కరు. అట్లాంటిది మీరు ఆశలు పెట్టి ఇప్పుడు నిరాశలు చేసేసినట్టే చేసేసారు. ఇక చూద్దాం రేపైనా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా లేకపోతే మళ్ళీ రేపు కూడా ఏదైనా మాట చెప్పి ఆపేస్తారా లేదు తెలియదు. కానీ కొంతమంది అయితే ఏమంటున్నారు అంటే ఓజీ నుంచి ఖచ్చితంగా ట్రైలర్ వస్తుందని అని అంటున్నారు. ఒకవేళ ఖచ్చితంగా ఓజీ నుంచి ఖచ్చితంగా ట్రైలర్ వస్తే మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ని మాత్రం అయితే వదలరు అనుకోండి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఖచ్చితంగా ట్రైలర్ అనే ఏదైనా ఖచ్చితంగా లుక్ అన్న కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు నో డౌట్. ఎందుకంటే మూవీ అనేది అంత హై ఎక్స్పెక్టేషన్గా రిలీజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది అయితే యూట్యూబ్లలో ఫేక్ ట్రైలర్స్ అనేది రిలీజ్ చేసేసి మొత్తం ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ ఫేక్ ట్రైలర్స్ అని ఫాలో అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక రేపు అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో.